దేవుడు తన పిల్లలైన వారి పట్ల ఆయన పెట్టినటువంటి బాధ్యత ఎంతో గొప్పదండి. దేవుడు మనలను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచినది కేవలం మనం ఈ లోకంలో బాగుంటామనేది కాదు, కానీ దేవుని యొక్క గుణగణాలు కలిగి ఆయన ఉద్దేశాలు ఎరిగి ఆయన పిల్లలుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజున చాలామందికి క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనము తెలియట్లేదండి. ఆయన కేవలం నరుడుగా చూసేవాళ్ళు కొంతమంది, ఆయన శిలువ మరణం చేత చేతవానిగాడిగా చనిపోయాడని అనుకునేవాళ్ళు చాలామంది, ఆయనను ఆయనే రక్షించుకోలేనప్పుడు మనకి ఎలాగా ఆయన రక్షణ కలుగజేస్తాడని హేళన చేసేవాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు ప్రభువారు ఎంత గొప్పవారు అని అంటే, ఒక పాపి పరిశుద్ధుడయ్యి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం ఎవరయ్యా అని అంటే క్రీస్తు ప్రభువే. ఒక పాపి పరిశుద్ధుడయ్యి తన పాపాలు క్షమింపబడాలి అని అంటే కారణం ఎవరయ్యా అని అంటే క్రీస్తు ప్రభువారే. ఒక పాపి పరిశుద్ధుడినయ్యాను, నా పాపాలు క్షమింపబడ్డాయి, ఇక నుండి నేను పరిశుద్ధునని చెప్పుకోవడానికి గల కారణం ఎవరయ్యా అని అంటే యేసు ప్రభువారే.